ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజల వద్దకు పాలన పేరుతో వివిధ గ్రామాల్లో పర్యటించారు. సీసీ రోడ్లు, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్ సమస్యలు ఎక్కువగా తన దృష్టికొచ్చాయన్నారు. దశలవారీగా అన్నింటికీ పరిష్కారం చూపుతామన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి అన్ని సమస్యలను పరిష్కరించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. ప్రతి గ్రామం రాలేకపోయాను కొన్ని కారణాల చేత, రాష్ట్రంలో మిగతా బాధ్యతలు ఉండటం చేత. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మిగతా దగ్గర పెద్దగా తిరగాల్సిన పని లేదు కాబట్టి ముందు నా ఊరు అంటే నా ఇల్లు చక్క పెట్టుకుందామని ఊరు వస్తున్నాను. దాంట్లో మన తీర్థాలు వచ్చినప్పుడు కొన్ని ఈ గ్రామానికి కావాల్సిన అవసరాలు సర్పంచ్ గారు అడిగారు. అది కరెంటు స్తంభాలే కావచ్చు, ఇళ్ల స్థలాలే కావచ్చు, ఇళ్లే కావచ్చు, ఒక రోడ్డు డొంక రోడ్డు అడిగారు, అదే కావచ్చు. గ్రామ సెక్రటరీ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులై ఉండి అలా ప్రవర్తించిన దానికి మీరు నొచ్చుకున్నదే కావచ్చు, కొన్ని సీసీ రోడ్లు కావచ్చు. ఈ కార్యక్రమాలు ఒకటి కమ్యూనిటీ హాలు ఎన్నికల ముందు నన్ను అడిగితే వచ్చేది మన ప్రభుత్వమే మీ దీవెనలతో ఆ పొద్దు కట్టిస్తానని చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. 100% కట్టించే బాధ్యత నాదే. దాంతో పాటు మంచినీళ్ళ సమస్య ఉందని కూడా ఇప్పుడే చెప్తున్నారు. ఈ మంచినీళ్ళ సమస్యని 1-2 రోజుల్లోనే పరిష్కరిస్తా. ఇక ఈ ఓట్లు మంచి చెడు అంతా ఎక్కడైతే స్విచ్ ఉందో ఆ స్విచ్ ఆపితే మొత్తం